హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రోజా అమృత. సో ఇవాళ స్పెషల్ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. లెట్స్ స్టార్ట్ ఇట్. సో ముందుగా చికెన్ కర్రీకి, చికెన్ దమ్ బిర్యానీకి మ్యారినేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 1.5 kg చికెన్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, చిల్లీ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్తో మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ కర్రీకి చూద్దాం. సో ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. సో ఆ మ్యారినేషన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆ ఆయిల్లోకి ఒక 4 to 5 చిల్లీస్ స్ట్రైట్గా కట్ చేసి వేసుకొని బాగా వేపాలన్నమాట. తర్వాత దాంట్లోకి ఇప్పుడు పెద్దవి అయితే ఒక 2, చిన్నవి 3 ఆనియన్స్ని కట్ చేసుకొని వేపుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వచ్చి మీడియం సైజులో కట్ చేసుకోండి. ఈలోపు నేను చికెన్ కర్రీలో వేయడానికి పుదీనా తీసుకున్నా అండ్ చికెన్ మ్యారినేషన్లో కూడా పుదీనా చేసుకున్నాం. సో మ్యారినేషన్ క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి. సో దానివల్ల మ్యారినేషన్ ఏమేమి వేసామనేది చెప్పేశాను, కానీ ఎట్లా కలుపుకున్నాం అనేది చూపించలేకపోయాను. సో నేను చెప్పినవన్నీ వేసుకోండి. మ్యారినేషన్లో వేసుకొని దాంట్లో లాస్ట్కి కొంచెం ఆయిల్ వేసి కలపండి. ఈ ఆనియన్స్ని బాగా కలుపుకోవాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో బాగా మిక్స్ చేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. సో ఈలోపే మేము ఈ గ్యాప్లోని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే గ్యాప్లోనే మేము ఆనియన్స్ కట్ చేసేసి నెక్స్ట్ దానికి అంటే చికెన్ దమ్ బిర్యానీలో వేయడానికి ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్ట్ వేసామన్నమాట. అప్పుడు ఫాస్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. నూనెలోపే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ చూపిస్తుంది మా చెల్లి. సో బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో ఈలోపు చూడండి, ఆల్రెడీ మ్యారినేషన్ అయిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసాం దీన్ని. అండ్ చూడండి, దీంట్లో కొద్దిగా పుదీనా వేసాము. ఇప్పుడు వేస్తాము పుదీనా. కొంచెం పుదీనా వేసుకోవాలి దీంట్లో కొంచెం పుదీనా వేసుకోవాలి. ఆల్రెడీ రైస్ అదే ఏమంటారు బిర్యానీ దమ్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని మేము ఆల్రెడీ నానబెట్టేసాము. ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది. సో ఆనియన్స్ అయితే చక్కగా స్టార్ట్ అవనియి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడము. అండ్ ఈలోపు ఏదో చెప్తున్నా నేను, అది గుర్తులేదు ఏం చెప్తున్నాను. సో ఇందులోకి ఇప్పుడు ఒక పెద్దవి అయితే 2 టమాటాలు, చిన్నవి అయితే 3 టమాటాలు కట్ చేసి వేసుకోండి. మా చెల్లి అక్కడ టమాటాలు చూపిస్తుంది, మేము ఎలాంటి టమాటాలు వాడామని. సో ఇలాగా ఒకసారి ఆనియన్స్ అంతా కలిపేసుకొని డైరెక్ట్గా మా మమ్మీ వచ్చి టమాటాలని కట్ చేసేసి వేసేస్తున్నారు. సో కట్ చేసుకొని వేసేసుకోవాలి. ముందుగానే చెప్తున్నా, టమాటాస్ మీడియం సైజు లేదా చిన్న సైజు అంటే 3 తీసుకోండి, పెద్దవి అయితే 2 తీసుకోండి. అండ్ టమాటాస్ కూడా వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. టమాటాస్ కొంచెం మగ్గాలి, అవి మగ్గేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఆల్రెడీ టమాటాస్ కట్ చేసేసాము.
అయిపోయింది. టమాటాస్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాస్, ఆనియన్స్, చిల్లీస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. సో 2 టమాటాలు కూడా కటింగ్ అయిపోతున్నాయి. ఓకే గాయ్స్, చూడండి టమాటాస్ అవి బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు. సో ఇందులోకి టమాటాలు వేసేసుకున్నాక అవి బాగా మగ్గాలన్నమాట. టమాటాలు బాగా మగ్గాలి. అండ్ టమాటాలు అయితే మగ్గిపోయేంత వరకు దాన్ని మిక్స్ చేయాలి. ఆనియన్స్, టమాటాస్, చిల్లీస్ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంతసేపటి వరకు దాన్ని వదిలేయాలి. ఒక 2-3 మినిట్స్ దాకా దాన్ని వదిలేస్తే బాగా మగ్గుతాయి టమాటోస్. సో ఇప్పుడైతే కలుపుకోవాలి బాగా. సో చూడండి బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అవ్వాలి. టమాటాస్, ఆనియన్స్, చిల్లీస్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి. సో ఇది నేను సండే అంటే సండే చేసుకున్నాము. మీకు ఈ వీడియో ట్యూస్డే వస్తుంది. ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ వచ్చేస్తుంది, ఆర్ మండే నైట్కి వస్తుంది ఈ వీడియో. సో అంటే ఎడిటింగ్స్, వాయిస్ ఓవర్స్ అన్నీ ఇవ్వాలి కాబట్టి మాకు కూడా టైం పడుతుంది అన్నమాట. సో దీన్ని బాగా కలిపిక చూడండి టమాటోలు మగ్గడం స్టార్ట్ అయినాయి, మగ్గుతున్నాయి. సో సో సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. సో చూడండి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని దాని తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ యాడ్ చేస్తున్నాం. అదే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అదే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, చిల్లీ పేస్ట్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి, పుదీనా అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఒక 1-2 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసాము కదా. సో అవి వచ్చి వేసుకోవాలి. అది మ్యారినేషన్ అనేది అసలు ఆ ప్రాసెస్ని మర్చిపోకండి. అది చేస్తే దమ్ బిర్యానీకి ఒక ఫ్లేవర్ వస్తుంది. సో కొన్ని దమ్ బిర్యానీకి అండ్ చికెన్ కర్రీకి కలిపి మ్యారినేషన్ చేసాం కాబట్టి కొన్ని పీసెస్, మెత్తగుండే పీసెస్ కర్రీకి వేసుకోండి. మిగతాది మీరు ఏమంటారు దమ్ బిర్యానీకి యాడ్ చేసుకోవచ్చు. సో మిగతావి పక్కన పెట్టేసుకోండి. ఇవాళ మా చెల్లి 2 వేస్తున్నామని 2 చూపిస్తుంది. సో ఈలోపు నేనైతే పుదీనా ఒలుస్తున్నాను అనమాట. నేను పుదీనా ఒలుస్తుంటే మా చెల్లి వీడియో తీస్తుంది నాకు. సో చికెన్ వేసాక ఇంకోండి చికెన్ వేసేసుకోవాలి ఫుల్గా. అంటే మీకు ఎన్ని కావాలో అన్ని పీసెస్ చికెన్ని కర్రీలో యాడ్ చేసుకోండి. అండ్ చికెన్ యాడ్ చేసుకున్నాక బాగా చూడండి చికెన్ ఎంత ఎర్రగా ఉందో. ఇవన్నీ హోమ్ మేడ్ స్పైసెస్ అనమాట. అది గరం మసాలా కానివ్వండి, కారం కానివ్వండి, నెక్స్ట్ పుదీనా కూడా కాడలు తీసుకొచ్చి ఇంట్లో పెంచుతామన్నమాట. అండ్ పసుపు ఆడించిందే, నెక్స్ట్ పెరుగు ఇంట్లో చేసిందే, అండ్ చిల్లీ పేస్ట్ కూడా ఇంట్లో చేసింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో చేసుకున్నాము. అండ్ ఈలోపు మా అమ్మ చికెన్ వేసుకొని కలిపేస్తున్నారు. మా చెల్లి ఈలోపు నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతూ ఉంది. ఇక్కడ రా నువ్వు తల మీద ఏం పెట్టుకున్నావు చూపిస్తా అంటుంది. సో ఇది
హెయిర్ బవ్ అని చెప్తున్నాను. ఇది హెయిర్ బవ్ అని ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి. సో ఇంత పుదీనా ఒలిచింది చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంది. సో ఈలోపే మా అమ్మ కలిపేశారనమాట చికెన్ కర్రీ. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. అండ్ దీంట్లో అస్సలు వాటర్ అనేది మేము కొంచెం కూడా అస్సలు యాడ్ చేయలేదు. ఇప్పుడు దీంట్లోకి మనము లిడ్ వేసేయాలి, మూత పెట్టేసేయాలి. కొంచెం కుక్ అవ్వేంత వరకు, అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి మధ్యలోకి తీసి కలుపుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేయడమే. ఈలోపు మేము చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్లో ఇదో చిన్న పార్ట్ అనమాట. సో ముందుగా పెద్ద డేక్షా టైప్స్ ఉంటాయి కదా మన దగ్గర బాండీస్, ఇట్లా పొడవాటి బాండీ తీసుకోండి. దాంట్లో అప్ టు ఒక 2 kgs దాకా వండుకోవచ్చు నేను తీసుకున్న బాండీలో. సో నేను వండింది అయితే ఈజీగా దాంట్లో సరిపోయింది. ఎంత వండానో అంత కరెక్ట్గా సరిపోయింది. ఇంకా 2 kgs దాకా తీసుకున్నాను రైస్, 1.5 kg అట్లా తీసుకున్నా. అండ్ ఇప్పుడు నేను వాటర్ బాయిల్ చేస్తుంది, ఎసరు పెడతారు అంటారు కదా రైస్ బిర్యానీకి. సో అట్లా రైస్ ఎసరు పెట్టడానికి వాటర్ తీసుకుంటున్నా. అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ రెడీగా ఉంది, బాండీ రెడీ ఉంది, రైస్కి కూడా ఎసరు పెట్టేస్తున్నాం. సో ఆ బాండీని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ వేసేసిన తర్వాత దీంట్లో సాజీరా వేసుకోవాలి. సాజీరా వేసుకున్న తర్వాత చూడండి, సాజీరా వేసుకున్న తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. అది కొంచెం నలిపి వేసుకోండి. మేము నలిపేసిందే తీసుకుంటాం కాబట్టి వేసేసాము. ఈలోపు చూడండి చికెన్ రెడీగా ఉండింది. అప్పటికి దానిపైన లైట్గా ఆయిల్ వేసి మళ్ళీ కలిపాము. అప్పటికి ఇంకా దీని తర్వాత యాలకులు ఒక 7-8 తీసుకోండి. అంటే మీ స్పైస్నెస్ టేస్ట్ బట్టి మీరు స్పైసెస్ని తగ్గించుకోవచ్చు. మిరియాలు కూడా ఒక రైనీ సీజన్ వింటర్ వస్తుంది కాబట్టి, అంటే మాకు ఇక్కడ వింటర్ వచ్చేస్తుంది ఎందుకంటే మేము ఇక్కడ కొంచెం కూలింగ్ ఉండే ప్లేసెస్లో ఉంటామన్నమాట. మిరియాలు కొంచెం ఎక్కువ తింటాం. మిరియాలు ఒక 9 to 10. అండ్ చెక్క తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దానిపైన పుదీనా వేసుకోవాలి. అండ్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అండ్ స్టార్ ఫ్లవర్ కూడా వేసుకున్నాం. అంటే అనాస పువ్వు, లవంగాలు, అన్ని స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 4 చిల్లీస్ ఉంటాయి కదా, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, అవి స్ట్రైట్గా కట్ చేసి వేసేసుకోవడమే. అండ్ వేసేసుకోవాలి. సో మా అమ్మగారు అక్కడ కట్ చేస్తున్నారు. అండ్ దాంట్లోకి మనము కొంచెం ఉప్పు వేసుకోవాలి. అండ్ ఉందండి మిర్చీస్ వేస్తున్నారు మా మమ్మీ, ఇప్పుడు ఒక్కొక్కటి కట్ చేస్తున్నారు. సో మీకు చేత్తో కట్ చేయడం వచ్చంటే చేత్తో కట్ చేసుకోండి, లేదంటే అస్సలు చేత్తో కట్ చేయకండి. చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, దాంతో కట్ చేయండి, కానీ అస్సలు చేయకండి చేత్తో. అండ్ దాంట్లోకి కొంచెం అంటే రైస్ బాయిల్ అవుతున్నప్పుడు టేస్టింగ్ కోసం సాల్ట్ అనమాట ఉందండి, మా మమ్మీ వేస్తున్నారు చిల్లీస్. దీంట్లోకి మళ్ళీ కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి లైట్గా. ఇది మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాము ఎసరు. అప్పుడే మేము దీన్ని 12 o'clock అలా స్టార్ట్ చేస్తే 2:30 అలాగ అయిపోయిందనమాట లంచ్. దీంట్లోకి ఇంకా నేను ఇది అయిపోయిన తర్వాత మ్యారినేషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి
పెరుగు రైతా కూడా చేస్తాను. అది కూడా ఇంకా లేదు, తీయలేదు. ఏం లేదు పెరుగు రైతా. గిన్నెలో బా మేము ఎలా చేస్తాను చెప్తా. సో ఆనియన్స్, మిర్చి, ఇంకా క్యారెట్ని గీక్కి పెట్టుకోవాలి. ఆనియన్ పుచ్చి మన యాజ్ యూజువల్ కటింగ్ చేసేసుకోవడమే. అండ్ ఇంకోండి మ్యారినేషన్లో నెయ్యి వేస్తున్నాం ఫర్ టేస్టింగ్ పర్పస్ కోసం నెయ్యి వేస్తున్నాం. ఇంకా అది ఎసరు అవ్వాలి. ఈలోపు అందులోకి బాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే, పెరుగు రైతా అయిపోయినట్టే. అండ్ చూడండి, అస్సలు చికెన్లో కొద్దిగా కూడా వాటర్ అనేది వేయలేదు. సో అస్సలు వాటర్ వేయకుండానే వాటర్ వచ్చేసింది, చూసారా. సో ఆల్రెడీ మనం మ్యారినేషన్లోనే ఉప్పు, కారం, మసాలాస్ అన్నీ వేసుకున్నాం కాబట్టి సో మనకి ఇంకా కర్రీలో కానీ వేయకూడదు అనమాట. ఆల్రెడీ మ్యారినేషన్ చికెన్కి ఉంది కాబట్టి సో దాంట్లో వచ్చే వాటర్ అంతా ఆనియన్స్కి పడుతుంది కాబట్టి అసలు వాటర్ లేదంటే ఎనీ మసాలా, కారం, ఉప్పు, పసుపు ఏం యాడ్ చేయలేదు మేము. మీరే చూసారు కదా, జస్ట్ బాండి పెట్టి ఆనియన్స్, టమాటోస్, మిర్చి వేసి డైరెక్ట్గా లైట్గా ఉప్పు వేసాము అంతే. ఉప్పు మాత్రమే వేసాము. ఇంకా డైరెక్ట్ చికెన్ వేసి లిడ్ క్లోజ్ చేసాం అంతే. మీరు చూసారు, మేము చేసింది కూడా అంతే. ఇంకా అంతే, దాంట్లో వాటర్ వచ్చింది. ఇంకా చికెన్ కర్రీలో కూడా లైట్గా గీ వేసాము. ఫర్ టేస్టింగ్ పర్పస్ మాత్రమే గీ వేసాము మేము. అండ్ ఇది బాగా మరుగుతోంది. ఇక్కడ చూడండి, చికెన్ బాగా కలుపుకొని ఆ తర్వాత చికెన్ ఒక 15 minutes అలా వదిలేస్తే చికెన్ బాగా బాయిల్ అవుతుందన్నమాట. చూడండి, ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేయడమే. చూడండి, మీకు జ్యూసీగా కావాలంటే లైట్గా వాటర్ ఉంచుకోండి, లేదు అంటే వాటర్ వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ లైట్గా ఉండేలా చూసుకోండి. ఇక్కడ చూడండి, మన మాటల్లోనే చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చికెన్ కర్రీ అరౌండ్ 30 minutes అలా అయిపోయిందనమాట. చికెన్ కర్రీతో అంత ఎక్కువ ప్రాబ్లం అయితే ఉండింది కాదు. ఈలోపు మ్యారినేషన్కి తీసుకున్న గిన్నెలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి అదే దమ్ బిర్యానీ చేయాల్సిన గిన్నెలో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ని. అందులోకి వేసేసిన తర్వాత మీరు కానీ అలా వదిలేసారనుకోండి, చికెన్ అనేది రైస్కి పట్టుకోదు అండ్ మీకు మసాలా టేస్ట్ అంతగా తెలియదు అనమాట. గిన్నె అంతా చికెన్ని స్ప్రెడ్ చేసేయండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి. సో మేము కర్రీకి 1/2 kg చికెన్ సపరేట్గా తీసుకున్నాము అండ్ దమ్ బిర్యానీకి 1 kg చికెన్ సపరేట్గా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫైన్గా డిస్ట్రిబ్యూట్ చేసేయాలి మొత్తం గిన్నెంతా, కొద్ది వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇట్లా తీసుకోవాలి, ఇట్లా ఫైన్గా డిస్ట్రిబ్యూట్ చేసేసేయాలి. దాని తర్వాత ఈలోపు మా చెల్లి వెళ్ళిందనమాట. స్టార్టర్స్కి ఏమైనా తిందామక్క అంటే, సరే ఎగ్స్ ఉంటే ఎగ్స్ తీసుకురా అన్నాను. సో మా ఇంట్లో ఆల్రెడీ 3 eggs ఉండే అండ్ ఇంకా 3 eggs తీసుకొచ్చింది. స్టార్టర్స్ కింద తిందామక్క అనింది. సరే తీసుకురా ఎగ్స్ అన్నాను. ఓకే, తర్వాత తన ఎగ్స్ తీసుకొచ్చేసింది. ఈలోపు ఇవి ఫైన్గా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇంకో గిన్నెలో వాటర్ వేసి ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాం. సో మ్యారినేట్ చేసిన తర్వాత ఆ గిన్నెలోకి ఏం చేయకండి, ఒక 5 minutes అలా వేసి వదిలేసేయండి. సో ఈ వీడియో ఫస్ట్ పార్ట్, ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రోజామృత. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇంకో పార్ట్లో అయితే అన్నీ ఉన్నాయి, చూపిస్తాను. మెయిన్ ప్రాసెస్ అంతా సెకండ్ పార్ట్లోనే ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్.